కడప మేయర్ సురేష్ బాబు వద్దకు అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ వచ్చారు. మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించాలని అసిస్టెంట్ కమిషనర్ను మేయర్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం పెట్టాలని మేయర్ సురేష్ బాబు ఆదేశించారు. వెంటనే కాన్ఫరెన్స్ హాల్ తాళం తీయాలని మేయర్ ఆదేశించారు. అయితే మేయర్ సురేష్ బాబు ఆదేశించినా ఏమాత్రం స్పందించలేదు అసిస్టెంట్ కమిషనర్. పొరపాటు పడినాము ప్రాంగణం అంటే ఇదే అనుకున్నామని చెప్పి మేయర్ గారితో మాట్లాడలేదు. మేమే డిసైడ్ చేసాం. అండ్ రావాలి మీటింగ్ అని రాయించండి. మా కార్పొరేటర్ అందరూ వస్తాం. మేము అడుగుతున్నాం. నేను చెప్పేదానికి మా కార్పొరేటర్ అందరూ మేము అటెండ్ అవుతాము. రాయించును నేను పిలిచిన కాబట్టి రావచ్చు. నేను నిర్ణయించాలి కాబట్టి భావించలేదు కాబట్టి మీరు నాకు ఇవ్వండి. మీకు లెటర్ ఇవ్వండి. లెటర్ రాసి పొరపాటు పడినాము ప్రాంగణం అంటే ఇదే అనుకున్నామని చెప్పి మేయర్ గారితో మాట్లాడలేదు. మేమే డిసైడ్ చేసాం. అండ్ రావాలి మీటింగ్ అని రాయించండి. మా కార్పొరేటర్ అందరూ వస్తాం. మేము అడుగుతున్నాం. నేను చెప్పేదానికి మా కార్పొరేటర్ అందరూ మేము అటెండ్ అవుతాము. రాయించును నేను పిలిచిన కాబట్టి మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, మేయర్ ఆదేశాలను కూడా అసిస్టెంట్ కమిషనర్ పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఆ లెటర్లకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య మాటలు మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ సమావేశం జరగనివ్వకుండా అధికారులు సహకరించినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కానీ వీళ్ళు కార్పొరేషన్ ప్రెమిసెస్లో మేము సమావేశం నిర్వహిస్తామనే ఎజెండాను కూడా ముందుకు అంటే మీటింగ్ హాల్లో నిర్వహిస్తామని స్పష్టంగా చెప్పలేదు. అయినప్పటికీ కూడా కాన్ఫరెన్స్ హాల్లో మేము సమావేశం నిర్వహిస్తామని అంటే అధికారులు అసలు ఏకపక్షంగా కాన్ఫరెన్స్ హాల్కే తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తాళం తీయండి అని చెప్పంటే చర్చలకు వస్తూ కమిషనర్ మాత్రము మేయర్ దగ్గరకు రావడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితి. తొలుత సెక్రటరీని పంపించాడు. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ని పంపించి ఏదైతే వాగ్వివాదం చేసి మీరు ఎలా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మేము కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తామంటే ఎట్లా అని చెప్పేసి కూడా కొంత వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి పాలకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు ఏదైతే వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్కు సంబంధించి తాళం వేశారో ఆ తాళం వేసి కాన్ఫరెన్స్ హాల్కు సంబంధించిన దాని ముందే సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 38 మంది కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశం బయటనే బయటనే ఏదైతే తాళం వేసినటువంటి కాన్ఫరెన్స్ హాల్కి ముందు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మొత్తం కౌన్సిలర్లు అదేవిధంగా మిగతా మేయర్లు డిప్యూటీ మేయర్లు అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తాం. మనం గమనిస్తున్నాము. మొత్తం బయటనే ఏదో అధికారులు ఎవరు కూడా సహకరించకపోవడంతో పూర్తి స్థాయిలో ఆన్ రికార్డులో ఆ మేయర్ తన సమావేశాన్ని పాలకవర్గ సమావేశాన్ని బయటనే ఏదైతే తాళం వేసినటువంటి కాన్ఫరెన్స్ హాల్కు బయటనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము. ఈ మొత్తం కూడా ఉదయం నుంచి గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ తెరవాలి మీటింగ్ హాల్ తెరవాలని కోరినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించిన కారణంగా ఇప్పుడు ఏదైతే ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అధికారి కూడా మేయర్ దగ్గరికి వచ్చి ఏదైతే కమిషనర్ అసలు మేయరు కార్పొరేషన్కి సర్వాధికారి అయినప్పటికీ కూడా ఈయన అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన పిలిచినా కానీ కమిషనర్ గత 10 రోజులు అసలు ఫోన్లు ఎత్తట్లేదు. ఇంతవరకు మేయర్తో మాట్లాడినటువంటి పరిస్థితి స్పష్టంగా. మరోవైపు చూసినట్లయితే పైన మీటింగ్ హాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అదేవిధంగా కమిషనర్ ఇద్దరు కూర్చొని ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ కూర్చొని మేయర్ పిలిస్తే మేయర్ దగ్గరకు రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే నిరసనగా ఎక్కడైతే తాళం వేశారో కాన్ఫరెన్స్ హాల్కి కార్పొరేషన్ ప్రెమిసెస్లోనే ప్రాంగణంలోనే ఆ కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేసినటువంటి కాన్ఫరెన్స్ హాల్ ముందే వీళ్ళు ఏదైతే సమావేశం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎజెండా మొత్తం కూడా చదువుతున్నారు. ఇది మనం గమనించినట్లయితే సభ్యులందరూ కూడా ఎజెండా తీసుకొని ఆ ఎజెండాలో అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అధికార పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో అధికారులు అసలు కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిరసనగా ఈ విధమైనటువంటి చర్యలకు దిగారు. మీటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 38 మంది సభ్యులు మేయర్ మిగతా అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.